హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక కొత్త వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. మొబైల్ లెజెండ్స్ 5 vs 5 నుంచి. యా ఒప్పుకుంటా చాలా అయింది. కానీ నేనైతే కంటెంట్ అయితే ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని. అప్పుడు నేను ఒకటి ఐడియా వచ్చింది. అంటే మన దగ్గర ఉన్న చూడండి క్యారెక్టర్స్ ఇవన్నీ. ఈ క్యారెక్టర్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క వీడియో పెట్టబోతున్నాను అనమాట, ఒక్కొక్క మ్యాచ్ అది. అండ్ ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఈ క్యారెక్టర్తో. దీని పేరు వచ్చేసరికి లెజ్లీ. తన పేరు అయితే అదే అనమాట, లెజ్లీ. తన క్యారెక్టర్ అయితే తింత అయితే ఒకసారి ఆడాను, కాస్త నచ్చింది. ఎందుకంటే లాంగ్ రేంజ్లో వచ్చి బాగా కొట్టింది, దీనికి రేంజ్ ఎక్కువ ఉంటుంది, నాకు అందుకని నచ్చింది. అంటే స్నైపర్ ప్లేయర్ అనమాట. మీ గేమ్స్ ఆడే అయితే తెలిసింది స్నైపర్ ప్లేయర్ అంటే. సో తిన స్నైపర్ గన్ వాడిద్ది అనమాట. కాస్త రేంజ్ ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉండేది, చాలా దూరంగా. అండ్ స్కిల్స్ అయితే కొట్టింది, డ్యామేజ్ ఇచ్చింది. నాకు నచ్చింది ఇదైతే స్కిల్. అంటే మన టీమ్మేట్స్కి బాగా సపోర్ట్ చేయొచ్చు ఈ స్కిల్తో. నేను ఒక్కడనే ఉంటే మాత్రం బేలా ఖచ్చితంగా పోద్ది. మన టీమ్మేట్స్ ఉన్నది ఖచ్చితంగా ఈ స్కిల్ పెట్టుకున్నప్పుడు మన వాళ్ళు డ్యామేజ్ వస్తున్నప్పుడు మనం ఇవ్వచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ స్కిల్ అయితే. ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. చూడండి, ఈ మ్యాచ్ ఆడతాను కదా లెజ్లీని. చూడండి ఎంత రేంజ్ ఉందో మనకి. మన రేంజ్ కూడా చుట్టూ తెలిసిపోతుంది మీకే ఎంత రేంజ్ ఉందో. మనం అంత రేంజ్లో ఉన్న వాళ్ళ ఎనిమిది వరకు అందరికీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఈ క్యారెక్టర్ అనేది ట్రై చేయబోతున్నాం. అలా చూద్దాం మనం ఎందుకు కిల్స్ చేస్తామా, అసలు విక్టరీ చేస్తామా లేదా. ర్యాంక్డ్ మ్యాచ్ల్లో గట్టిగానే ఆడతాను అనుకుంటున్నా. పోన్ అయితే నాకు దోలు తీసేస్తున్నారు ఈ మ్యాచ్ల్లో. నేను చాలా చూశాను, చాలా గట్టిగా కొడుతున్నారు. అది సరే ఒక్కడే కొద్దిగా రేంజ్ వెళ్దాం. బాగా విధంగా వచ్చేసినప్పుడు ఆ అమ్మాయిని కొడదాం. ఆగన్నా ఫస్ట్ వీళ్ళు నేపేసి బుడదగాలని పడు. దీన్ని ఎక్కుతున్నా ఉన్నాను అప్పుడు మర్చిపోయి. ఆగన్నా అయిపోదా అబ్బా పారిపోయింది కట్ట కొట్టడానికి. నచ్చని పిల్లతో పడేద్దాం. పిల్లలు పడుతున్నావు ఉన్నాను. ఇప్పుడు చూడండి ఈ అమ్మాయిని కొడతా. చూడండి నేను రేంజ్ ఎంత ఉంటుంది చూసారా నేను ఎలా కొడుతున్నాను. రేంజ్ ఎక్కువ పడుతుంది, అంత దూరం ఉన్నా. అయిపోయింది అమ్మాయి అయిపోయింది. నేను కూడా వేసేస్తాను ఒక సెకండ్. అరే స్కిల్స్ ఆగండి. అరే మొన్న మీ మా వద్ద నన్ను కొట్టేస్తున్నాడు. కొద్దిగా రేంజ్ దూరం వెళ్దాం. ఆగండి అయిపోద్ది. నువ్వు పడిపోయి అది చూసారు కదా, మన రేంజ్ కొద్దిగా వెళ్ళడం వల్ల గెలుస్తున్నాను. వీడియో అయిపోయాడు. చూసారా ఎక్కడికైనా పడిపోతే రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ స్కిల్కి. నేను చాలా గమనించినది. చాలా దూరం ఉన్న వాళ్ళు కొట్టచ్చు. నాకు నచ్చింది. రీకాల్ అయితే చేసుకున్నాను హెల్త్ పెంచుకోవడానికి. హెల్త్ పెంచి తెచ్చిపోతాను. వెనక్కి వచ్చాను, మళ్ళీ వెళ్దాం. చూసారా అంత బాగుంది స్కిల్, నాకు అందుకే నచ్చింది. మేఘం వరకు వెళ్ళిపోదాం. మంకీ కింగ్లో ఉంది, డ్రాగన్ బాల్ గోకు అలా అని అనమాట. సరే అండి వెళ్దాం. యానిమీ కూడా వస్తాను నేనైతే, అందుకనే మనకి గేమ్ నచ్చింది. మనం కొద్దిగా రేంజ్ మెయింటైన్ చేయలేదు, నేను చచ్చిపోతాం. ఈ అమ్మాయి నిమిషాలు కొట్టాలి నేను. ఇప్పుడు వీడి కనెక్ట్ అవుతుంది అబ్బా, రేంజ్లో ఉన్నాడు కాబట్టి. కొద్దిగా ముందుకు వెళ్దాం. అది నా స్కిల్స్ అన్లాక్ చేసుకోవాలా. కొట్టేస్తున్నాను. అయిపోతాను నేను అయిపోతాను. తెచ్చిపోతా. రాగరా నేను ఒకరిని కొట్టాను. అబ్బా ఇద్దరు ఉండేసరికి నేను కొట్టలేకపోతున్నా. టొక్కలు అంటే కొద్దిగా అమ్మాయి కొద్దిగా రేంజ్లో ఉంది. లెజ్లీ క్యారెక్టర్ అనేది. అంటే ఎనిమిస్కి రేంజ్లో ఉంటే బాగా డ్యామేజ్ ఎక్కువ, బాగా పనికొచ్చింది. షార్ట్ రేంజ్లో అయితే అసలు పనికి రాదు. ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీ చచ్చిపోతాం మనం. అదే కొద్దిగా లాంగ్ రేంజ్లో ఉంటే ఇద్దరు ముగ్గురిని కొట్టచ్చు మనం. మళ్ళీ వెళ్దాం. ఆగండి ఫస్ట్ వీళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ అమ్మాయి ఎక్కడ ఉంది. నువ్వే నన్ను కొట్టింది. కొద్దిగా రేంజ్ పోవాలి. అది కొద్దిగా రేంజ్ మెయింటైన్ చేయాలి. మనం క్యారెక్టర్ గుర్తుంచుకోండి. స్కిల్తో అయితే అన్లాక్ చేస్తున్నాను. నా మెయిన్ స్కిల్ బస్ట్ కూడా అన్లాక్ అయింది. మన బుడతగా లోపలికి వెళ్ళదు, చచ్చిపోతాడు వీడు ఇప్పుడు. అదిగోండి బాగా మళ్ళీ వచ్చారా. వీళ్ళనైతే క్లియర్ చేయలేదు, ఎందుకంటే మన వాళ్ళు ముందుకెళ్ళడానికి కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదంటే వీళ్ళు కొట్టుకొని హెల్త్ కొట్టు మళ్ళీ వచ్చింది. చూసారు నా రేంజ్ ఎంత ఉంది సార్. అమ్మాయి అక్కడ నుంచి అక్కడ కొడుతున్నాను నేను. అయిపోద్ది ఇంకొక దెబ్బ. అరే బతికిపోయింది, బతికిపోయింది. ఒక్క సెకండ్ అది అమ్మాయి కనెక్ట్ అవుతుంది, స్పైడర్ కనెక్ట్ అవుతుంది. సరే స్పైడర్ వేసేద్దామని చెప్తాను. ఉంది నేసి అసలు నాకు చిరాకు దీనికి కనెక్ట్ అవుతుంది. ఏమొచ్చి అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి బుడతగా లాగన్నారు. మీకు ఇలా కాదు, మన వాళ్ళకి వచ్చేలోపు ఈ క్లియర్ చేసేయాలి. అంటే మన వాళ్ళ హెల్త్ మన వాళ్ళకి అసలు పోగొట్టకూడదు. వీళ్ళు చాలా అవసరం మనకి. లోపల ఫిల్టర్ పడేస్తాను.
అయిపోతుంది. పరుగుతలు పడేయాలి కదా, వీటిని పడేసుకుంటే మనం ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే మనకు చాలా చాలా ముందుకెళ్ళంటే వీళ్ళు చాలా ఉపయోగపడతారు. అయిపోయింది, పిల్లర్ పడిపోయింది. పిల్లర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ అమ్మాయిని చూడలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టాను నేను. మనోని కూడా చంపేసింది పాపం. వస్తా రివెంజ్ కోసం మళ్ళీ వస్తా. 5 kills. ఓకే వస్తా, మళ్ళీ వస్తా. మళ్ళీ మేఘం ఎక్కేద్దాం. నాకు డ్రాగన్ బాల్ గుర్తొస్తుంది, గోకు అనుకుంటున్నాను నేను. పింగ్ పోతుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పింగ్ అయితే బాగా రావట్లేదు అబ్బా ఈ గేమ్ ఆడేటప్పుడు. చాలాసార్లు గమనించాను. చూడండి పింగ్ పోతుంది అబ్బా. ఆగా వస్తున్నాను. నన్ను ఎన్నిసార్లు కొట్టాను నాకు గుర్తుంది, నేను చంపకుండా వదలను. అమ్మాయి ఇది అది కొన్నది అమ్మాయి అక్కడ వస్తుంది, దగ్గరికి వస్తున్నాను. నీకు ఎలా కాదు అది చూసారా అంత ఈజీగా పడిపోతున్నాడు. రేంజ్ బాగా మెయింటైన్ చేయాలి, డ్యామేజ్ ఎక్కువ పడింది. ఈ అమ్మాయి నాకు చాలా నచ్చిన స్కిల్ అయితే. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది చెప్పండి. లెజ్లీని అంటే ఎలా కదా క్యారెక్టర్ స్కిల్ ట్రై చేయండి. అరే మామ కొద్దిగా ఆగరా, ఈ స్కిల్ ఏంటి ఎంత బాగుంది అమ్మాయిది, ఎలా కొట్టింది నన్ను. ఆగండి మనం దూరం నుంచి హెల్ప్ చేద్దాం. చూసారా అంత బాగా హెల్ప్ చేస్తున్నారు దూరం నుంచి మన వాళ్ళ టీమ్మేట్స్కి. మళ్ళీ వచ్చింది షార్ట్ రేంజ్కి వచ్చేసింది అబ్బా. అంటే స్కిల్ వాడాలంటే కొద్దిగా రేంజ్లో నేను ఇప్పుడు బస్ట్ వాడింది చూడండి, అది బాగా పవర్ఫుల్. అది కొద్దిగా 4-5 షాట్స్ వేసిద్ది, డ్యామేజ్ ఎక్కువ పడిద్ది. 4-5 షాట్స్ ఎక్కువ పడిద్ది. చచ్చిపోయిన అసెట్ వర్కలేదు, అలా పడింది. సగం హెల్త్ తీసేసిద్ది. కాబట్టి నాకు హెల్త్ లేదు కదా, ఈజీ అయిపోయింది, ఈజీగా చచ్చిపోయాను. ముందుకు వెళ్తాను అన్నట్టు. మనం రీకాల్ మన ఈ అమ్మాయి స్కిల్ ఎంత రేంజ్లో ఉంది మనలాగా. ఆగండి కొద్దిగా రేంజ్ మీద తీసుకోవడం. అది వస్తున్నారు రండి. ఆ అమ్మాయి స్కిల్ అయిపోయింది మ్యాక్సిమం అయిపోయింది. మళ్ళీ చంపుతూనే ఉన్నారు. వద్దురా అమ్మ చచ్చారు. చూసారా గైస్, అసలు అలా కొట్టాను, ఎద్దని కొట్టాను ఇక్కడే. హెల్త్ పెరగను అని చెప్తాను. ఒక్క నిమిషం అని చెప్తాను. అది ఎక్కడికి కొట్టాలి కదా మనం జాగ్రత్తగా ఎక్కువైతే కొట్టాలి. మళ్ళీ వచ్చింది అమ్మాయి. ఈ అమ్మాయి నన్ను ఎన్నిసార్లు కొట్టింది అసలు. నాకు బాగా స్కిల్ బలం ఉంది అమ్మాయిది. అమ్మాయి స్కిల్ అంటే చెప్పండి కదా, నాకు ఏం క్యారెక్టర్లో తెలియదు. అది మన గేమ్ కొత్త కదా, మనకు అసలు అంతకు తెలియదు గేమ్ గురించి. నేనేదో అలా ఇప్పుడు అన్నీ ట్రై చేసి నేర్చుకుంటున్నాను. పింగ్ చూసారు అసలు అలా పోతుందో. పింగ్కి దీనికి ఏదో సొల్యూషన్ చేయాలి కదా నేను, లేదంటే గేమ్ ఆడలేను సరిగ్గా. నాకు అర్థమైపోయింది. ముందు బొడతగానే లేపేలా, నాకు అది చిరాకి చేస్తున్నాడు ఇల్లు. ఆగనరా చూడండి చెప్తాను. వీళ్ళని పెంచుకుంటే మంచిగా ఎక్స్పీ కూడా వచ్చింది మనకి. వీటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు స్కిల్స్ని. డ్యామేజ్ ఎక్కువ పడింది అప్పుడు, అంటే రీలోడ్ స్పీడ్ అనేది తగ్గుతాయి అనమాట. నాతో పాటు ఎవరు రారేంటి అబ్బా, నేను ఒక్కనే వెళ్తాను ఈసారి. నేను అనవసరంగా మన టీమేట్స్ వదిలేసి వస్తున్నాను. చాలా మైనస్ చూసారా వచ్చేసింది మళ్ళీ అమ్మాయి. నీకు ఈసారి నీకు పని పెట్టేస్తాం. అరే ఇద్దరు వచ్చేసారు బా ముగ్గురు. రే చచ్చిపోతారే, తప్పురా ఇది. సరే మీకు ఇది కట్ చేసేస్తాను. ఇలా చిటి సౌండ్ వచ్చిందో తెలీదు, కట్ అయిపోద్ది. వచ్చేసా కట్ అయింది అనుకుంటున్నాను నేనైతే అది. సరే ఇప్పుడు ముందుకు వెళ్దాం. మీకైతే సాంగ్స్ కావాలన్నా పెడతాను అబ్బా నేను. అంటే బ్యాక్గ్రౌండ్లో కాపీరైట్ పడినంత వరకు ఏ సాంగ్ అయినా పెడతాను నేను. కాకపోతే వాయిస్ ఓవర్ బాగుందా, అంటే మ్యూజిక్ కూడా కావాలా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చూస్తాను. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. ఒక బ్రో అయితే చెప్పాడు మీమ్స్ కూడా యాడ్ చేయమని, కానీ నాకు అసలు ఎలాగో తెలియదు ఆ మీమ్స్ ఎలా యాడ్ చేయాలో. మ్యూజిక్ అయితే యాడ్ చేయగలను, అదైతే పక్క. మన ముఖంగా అయితే ఉన్నాడు మన పక్కనే. టవర్ బండి అబ్బాయి వీళ్ళు వచ్చేది ఇప్పుడు వాడుతూ ఉండండి స్కిల్ మెయిన్ స్కిల్ బర్స్ట్ని. చూడండి ఎన్ని షాట్లు వేస్తారు. 3 షాట్లు వేయగలిగాను. అయిపోతాయి అరే అబ్బా మళ్ళీ కట్ చేస్తాను. ఏం చేయలేదు, నేను కట్ మీకు చంపుతానే ఉన్నాను అసలు నన్ను. అసలు నేను ఈ అమ్మాయితో చాలా మ్యాచ్ ఆడాను. అసలు నాకు చూద్దాం, నేనైతే బెస్ట్ మ్యాచ్ పెట్టడానికి వస్తున్నాను. మన ఫ్రెండ్స్కి సపోర్ట్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్తో ఉన్న వల్ల అంత ఈజీగా డెఫెక్ట్ చేసిన వాళ్ళని. ఫ్రెండ్స్తో ఉండండి అబ్బా, నాలా చేయగలను. నేనేదో కొద్దిగా గేమ్ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు టైం పడుతుంది. ఫ్రెండ్స్తో ఉంటే మాత్రం మ్యాచ్ ఈజీగా అయిపోద్ది, మ్యాక్సిమం ఈజీగా అయిపోద్ది. 10-15 minutes పట్టేది నీకు 10 minutes 6 minutesలో అయిపోద్ది, 6-7 minutesలో. ఫ్రెండ్స్తో ఉంటే అంత ఈజీ అనమాట గేమ్. ఈ గేమ్ మొబైల్ లెజెండ్స్ అనేది అసలు ఫ్రెండ్స్తో ఆడాలి. నేనేదో కొద్దిగా ఒకరిని వెళ్ళి కొట్టేద్దాం టాస్క్, కవర్ పడేద్దాం నందు.
అదే ఇదేంటి ఫాక్సెస్ దీన్ని పడేస్తే హెల్త్ పెరిగిద్ది. అది కానీ మనం కొడుతున్న వాళ్ళని అది అయిపోయింది. చూసారా టీం ఉంచుతుంటే ఎంత బాగుందో. ఈసారి నుంచి నేను ఇదే చేయాలి. మర్చిపోతున్నాను గేమ్ అని ప్రతిసారి సింగిల్ వెళ్ళిపోయి కొట్టేద్దాం ఉన్నట్టు వెళ్తున్నా. ఇదైతే మానేయాలి నేను. టీమ్మేట్స్ స్టార్ట్ అయితే మంచిగా హెల్త్ డ్రాప్స్ అయితే పడేసింది. ఇది మనం పికప్ చేసుకుందాం. మరి మన టీమ్మేట్ వేసేస్తున్నా. పింగ్ పోతుంది. ఏమవుతుంది పింగ్ పోతుంది గాయస్. మ్యాక్సిమం తప్పించుకొని ట్రై చేస్తున్నా. చాలా పోయింది. దూరం నుంచి అప్పుడుగా ఒకటి చంపే నేను. అయిపోయింది ఇది కూడా. చూసారా దూరంగా ఉంది అంత నేను అంత మంచిగా పనిచేసిన స్కిల్. పింగ్ అయితే బాగా పోతుంది. నేను ఆడలేకపోతున్నా పింగ్లో. అదే మన వాళ్ళు వీళ్ళు చాలా దగ్గరికి వస్తారు. మనం అర్జెంట్గా అంటే బాగా ఫాస్ట్ టవర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలాంటి ఎనిమిది టవర్ అంటే ఎనిమిది బేస్ పడేయాలి ఫాస్ట్గా వెళ్ళి. ఇప్పటికే వీళ్ళు ఆ రెడ్ వాళ్ళు మన దాకా వచ్చారంటే టవర్స్ అన్నీ పడేసినట్టే మధ్యలో వాళ్ళ బుడతగాళ్ళు. దీన్ని పడేస్తున్నారు. ఇది వచ్చిందంటే చాలా ఈజీగా మన బేస్ ఈజీగా పడిపోద్ది. మన టీమ్మేట్స్ అయితే దీన్ని పడేస్తున్నారు. వీడి పేరు ఏది ఉంటుందా బాగా అయిపోయాడు. చూసారా నేను ఒకే ఒక షాట్ పడాను. డ్యామేజ్ ఎక్కువ పడిపోయింది. అదే ఇక్కడ ఎంతమంది తీసుకొచ్చింది చూడే. ఎంతమంది అక్కడ నుంచి తెచ్చావు నువ్వు. సరే ఉండండి ఇది కూడా కట్ చేద్దాం. ఇంకేం చేస్తాం ఇన్నిసార్లు చచ్చిపోయాక మనం వచ్చేసా. అదే మనం అయిపోతుంది ఇంకా మ్యాచ్ ముగిసిపోయింది మంచి. ఇంకా వెళ్ళిపోయి అంటే ఇది నువ్వు ఆగరా నువ్వు ఇలా కాదు అయిపోయింది. పారిపోయాడే వాడు. పర్లేదు షార్ట్ రేంజ్ మీద పడేసాం. లాంగ్ వాడైతే తప్పించుకున్నాడు. వాడిని ఎంటబడి కొడతా వెళ్ళి ముందుకు వెళ్ళాలి. ఇంకా స్నైపర్ స్కిల్ అయితే చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది. ఈ గన్ అసలు నాకు స్కిల్ అయితే చాలా నచ్చింది. అంటే నాకు టీమ్మేట్స్ సపోర్ట్ చేయాలంటే బెస్ట్ క్యారెక్టర్ ఇది నాకైతే అనిపించింది. టీమ్మేట్స్ మంచిగా సపోర్ట్ వచ్చింది. ఇదంటే నా స్కిల్ రా బస్ట్ స్కిల్ అంత బాగుందో. అయిపోయింది కదా 2 సార్లు. అది చూసాను అంత ఈజీ పడేసాను. అవును దగ్గరికి వచ్చేసాను. మ్యాక్సిమం నువ్వు ఆగ వస్తున్నాను. ప్రతి స్కిల్ బాగుంటుంది అబ్బాయి. అమ్మాయిది లెజ్లీ డ్యామేజ్ చూసారా. అసలు ఎంత దూరం పడిపోతుంది. నాకు కొద్ది రేంజ్ మీద తీసుకొట్టేస్తాను. చూసారా నేను అలా సపోర్ట్ అవుతున్నాను. ఎనిమిదికి కాదు ఫ్రెండ్స్కి అయిపోయారు. వీడు తప్పించుకోవాలి కదా. ఆగరా బామ్మ అయిపోయారు. నీకు అయిపోయింది సీన్ పెట్టాలి. అయిపోయావంటే దాన్ని పడేస్తా ఒకేసారి. అది చూసారా కిల్లింగ్ స్ప్రే మనదే చేస్తుంది అవన్నీ. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. వాళ్ళ టవర్ పడిపోద్ది ఇప్పుడు చూడండి. నేను మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాను. మన వాళ్ళు రాను మన దగ్గరికి అయిపోద్ది. అయిపోయినట్టు ఇవన్నీ మన వాళ్ళు అందరూ వచ్చారు. అయిపోయింది పడిపోయింది. ఫైనల్లీ గాయ్స్ విక్టరీ. ఇవన్నీ చూసి కామన్ అయిపోయింది నాకు. ఎప్పుడు డిఫీట్ చూడలేదు అనమాట. సో ఇది ఈ క్యారెక్టర్ అయితే మంచిగా టీమ్మేట్స్ సపోర్ట్ చేయాలంటే ఈ క్యారెక్టర్ పెట్టుకోండి. మంచిగా పనికొచ్చింది. మంచిగా అంటే బాగా సపోర్ట్ చేయొచ్చు. డ్యామేజ్ ఎక్కువ వేస్తుంది. స్కిల్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఈ గేమ్ గురించి ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే లైక్ చేయండి. గేమ్ ప్లే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.